మనలో చాలామందికి ఒక నమ్మకం ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటే దానిలో మెరుగుదల దానంతటదే వచ్చేస్తుందని, అంటే ఆ జ్ఞానమే మనల్ని మార్చేస్తోందని అనుకుంటాం. కానీ నిజ జీవితంలో అలా జరగడం చాలా అరుదు కదా. ఈ తేడా మనందరికీ అనుభవమే. ఉత్పాదకత గురించి ఎన్నో పుస్తకాలు చదువుతాం, అయినా సరే పనులను వాయిదా వేస్తూ ఉంటాం. లేదా ఫిట్నెస్ ఎంత ముఖ్యమో తెలిసి కూడా వ్యాయామం చేయకుండా ఉంటాం. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్నొస్తుంది. అవగాహన అంత శక్తివంతమైనది అయితే అది మన ప్రవర్తనను ఎందుకు మార్చలేకపోతుంది? తెలుసుకోవడానికి, ఆచరించడానికి మధ్య ఈ గ్యాప్ ఎందుకంత పెద్దదిగా ఉంది? ఈరోజు మనం ఈ అంశంపై లోతుగా చర్చిద్దాం. అవును, దీన్నే నోయింగ్ డూయింగ్ గ్యాప్ అంటారు. అంటే తెలుసుకోవడానికి, ఆచరించడానికి మధ్య ఉండే అంతరం. ఈరోజు మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం కేవలం నిష్క్రియాత్మకంగా తెలుసుకోవడం వేరు, క్రియాశీలంగా మెరుగుపరుచుకోవడం వేరు. ఈ చర్చలో అవగాహన ఎందుకు చర్యగా మారదో తెలిపే కొన్ని కీలక కారణాలను ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, అయితే మొదలుపెడదాం. మొదటి కారణం, అవగాహన అనేది నిష్క్రియాత్మకమైనది, ప్యాసివ్. అంటే ఇది మనసులో జరుగుతుంది కాని చర్యలో కాదు. ఒక పుస్తకం చదివినా, ఒక వీడియో చూసినా మనలో ఏలో పురోగతి వచ్చినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. ఆహా, ఈరోజు నేను కొత్త విషయం నేర్చుకున్నాను అనే ఒక సంతృప్తి కలుగుతుంది. అవును. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ సమయంలో మన మెదడు చాలా చురుకుగా ఉంటుంది, కాబట్టి అభివృద్ధి జరుగుతోందని అది మనల్ని నమ్మిస్తుంది. కాని వాస్తవానికి అక్కడ ఎటువంటి ఒత్తిడి ప్రయోగించబడదు, ఏదీ పరీక్షించబడదు, దేనికి సవాలు ఎదురవ్వదు. అంటే ఇదొక రకమైన భ్రమ అన్నమాట. అంతే. మరోవైపు మెరుగుదల అనేది క్రియాశీలమైనది, యాక్టివ్. దానికి ప్రయత్నం, పునరావృతం మరియు కొంత అసౌకర్యం అవసరం. అసౌకర్యం, ఇది చాలా ముఖ్యమైన పదం. అవును. ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది. రెండో కారణం కూడా దీనికి సంబంధించిందే అనుకుంటా. అవగాహన ఘర్షణను సృష్టించదు. ఫ్రిక్షన్. నిజమైన మార్పు ఎప్పుడు వస్తుందంటే ఏదైనా కొద్దిగా అసౌకర్యంగా అనిపించినప్పుడు. అవును, ఏదైనా ఆచరణలో పెట్టినప్పుడు ప్రతిఘటన ఎదురవుతుంది. గందరగోళం, తప్పులు, సంకోచం ఇలాంటివి. ఆ ప్రతిఘటనే అసలైన అభ్యాసానికి పునాది. ఉదాహరణకు పబ్లిక్ స్పీకింగ్ గురించి ఎన్ని పుస్తకాలు చదివినా సులభంగానే ఉంటుంది. సులభంగా ఉంటుంది. కానీ నిజంగా స్టేజ్ మీదకు వెళ్ళినప్పుడు ఆ భయం, ఆ వణుకు, అదే మీరు చెప్పే ఘర్షణ. సరిగ్గా అదే. ఆ ఘర్షణలోనే మనం నేర్చుకున్నది మనసులో స్థిరపడుతుంది. కేవలం ఒక విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ కీలకమైన ఘర్షణను మనం పూర్తిగా దాటవేస్తాం. నిజమే. సైకిల్ తొక్కడం గురించి పుస్తకం చదివితే నడపడం రాదు కదా, కింద పడితేనే బ్యాలెన్స్ వస్తుంది. అంతే. ఆ కింద పారటమే ఘర్షణ. కానీ ఇక్కడ నాకో సందేహం. చాలాసార్లు మనం ఆ ఘర్షణను ఎదుర్కోవడానికి సిద్ధపడతాం, కానీ కొన్ని రోజులకే మళ్లీ పాత పద్ధతులకే వెళ్ళిపోతాం. దీనికి కారణం మన గురించి మనం ఏమనుకుంటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుందేమో కదా. అద్భుతమైన పాయింట్. ఇది మన చర్చను మూడవ అత్యంత ముఖ్యమైన కారణం వైపు తీసుకెళ్తోంది. గుర్తింపు, ఐడెంటిటీ. ఒక అలవాటు గురించి తార్కికంగా అర్థం చేసుకోవచ్చు, కాని ఒక వ్యక్తి తనను తాను చూసుకునే విధానానికది సరిపోకపోతే ఆ అలవాటు నిలవదు. అంటే ఒక వ్యక్తికి స్థిరత్వం యొక్క విలువ బాగా అర్థం కావచ్చు, కాని వారు తమను తాను నేను క్రమశిక్షణ లేని వ్యక్తిని అని నమ్ముతూ ఉండవచ్చు. కరెక్ట్. మన గురించి మనమే కొన్ని కథలు చెప్పుకుంటాం. నేను బద్ధకస్తుడిని, నాకు పొద్దున్నే లేవడం అవ్వదు, ఇలాంటివి. అంతర్గత నమ్మకం, ఆ స్వీయ చిత్రం మనం తెలుసుకున్న సమాచారం కంటే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. స్వీయ చిత్రం మారనంతవరకు జ్ఞానం ప్రవర్తనగా మారడం చాలా అరుదు. ఉదాహరణకి, నేను సిగరెట్ మానేయడానికి ప్రయత్నిస్తున్నాను అనే వ్యక్తికి, నేను ధూమపానం చెయ్యని వ్యక్తిని అని చెప్పుకునే వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. ఓ అవును. ఒకటి ఈ చర్య గురించి మాట్లాడుతుంటే రెండోది గుర్తింపు గురించి మాట్లాడుతోంది. సరిగ్గా. మన గురించి మనం ఏర్పరుచుకున్న అభిప్రాయం మనకు తెలిసిన సమాచారం కంటే శక్తివంతంగా పనిచేస్తోంది. అది బాగానే ఉంది, కాని ఏళ్ల తరబడి ఉన్న నమ్మకాన్ని, ఆ గుర్తింపును ఒక్కసారిగా ఎలా మార్చుకోగలం? మంచి ప్రశ్న. గుర్తింపును మాటలతో కాదు, చేతలతో మార్చుకోవాలి. చిన్న చిన్న విజయాలతో దాన్ని నిరూపించుకోవాలి. నేను ఆరోగ్యంగా ఉండే వ్యక్తిని అని నమ్మాలనుకుంటే ఒకేసారి గంట జిమ్ చేయక్కర్లేదు. కేవలం 5 నిమిషాలు నడవండి. ఆ చిన్న చర్య
మన మెదడుకు ఒక సిగ్నల్ పంపుతుందన్నమాట. అవును, చూశావా, ఆరోగ్యంగా ఉండేవాళ్లు ఇలాగే చేస్తారు అని మీ మెదడుకు ఒక ఓటు వేస్తుంది. అలాంటి వందల కొద్ది చిన్న ఓట్లు మీ గుర్తింపును నెమ్మదిగా మారుస్తాయి. ఇక్కడే మన 4వ కారణం వస్తుందేమో, ఫీడ్బ్యాక్, ప్రతిస్పందన. కరెక్ట్. అంటే మనం తీసుకునే చిన్న చర్యల వల్ల వచ్చే ఫలితాలను గమనించడం. అవగాహన మనకు సమాచారాన్ని ఇస్తుంది, కాని మెరుగుదలకు ఫీడ్బ్యాక్ అవసరం. దీన్ని మనం పెద్ద చిత్రంతో ముడిపెడితే ఫీడ్బ్యాక్ అనేది కేవలం ఆచరణ ద్వారానే లభిస్తుంది. ఏది పనిచేస్తుంది, ఏది పనిచేయదు అనేది చెయ్యడం ద్వారానే తెలుస్తుంది. నిజమే. ఉదాహరణకు, ఒక వంటకం ఎలా చేయాలో 100 వీడియోలు చూడటం అవగాహన. కాని నిజంగా వంటగదిలోకి వెళ్ళి ఉప్పు వేసినప్పుడు అది సరిపోయిందా లేదా అనేది రుచి చూస్తేనే తెలుస్తుంది. ఆ రుచి చూడటమే ఫీడ్బ్యాక్. అంతే. ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగానే తర్వాతిసారి ఇంకా బాగా చేయగలుగుతాం. ఫీడ్బ్యాక్ లేకుండా అవగాహన కేవలం సైద్ధాంతికంగానే మిగిలిపోతుంది. సరే, ఇప్పటివరకు మనం 4 కారణాలు చూశాం: నిష్క్రియాత్మకత, ఘర్షణ, గుర్తింపు మరియు ఫీడ్బ్యాక్. ఇవన్నీ చేయడానికి ఒక చివరి కీలకమైన అంశం అవసరమనిపిస్తోంది. అదే సమయం. అవగాహన ఒక్క క్షణంలో కలగవచ్చు, కాని మెరుగుదల అలా కాదు. అవును, ఇది మన చివరి పాయింట్. ఒత్తిడిలో గడిపే సమయం. టైమ్ అండర్ టెన్షన్. ఈ పదాన్ని సాధారణంగా వ్యాయామ రంగంలో వాడతారు. కండరాలు పెరగాలంటే బరువుల ఒత్తిడిని కొంతకాలం పాటు తట్టుకోవాలి. అదే సూత్రం ఇక్కడా వర్తిస్తుందన్నమాట. ఖచ్చితంగా. నైపుణ్యాలు, అలవాట్లు మరియు ఆలోచనా విధానాలు నెమ్మదిగా మారతాయి. వాటికి ఒత్తిడిలో సమయం కావాలి. ఈ రోజుల్లో అందరికీ తక్షణ ఫలితాలు కావాలి, కాని వాస్తవానికి అలా జరగదు. అందుకే ఏమి చెయ్యాలో తెలిసినప్పటికీ చాలామంది అక్కడే ఆగిపోయినట్లు భావిస్తారు. వారిలో సమాచారం కొరతలేదు, చర్య, ఘర్షణ మరియు ఫీడ్బ్యాక్ గురికావడమే తక్కువ. అంటే ఆ ఒత్తిడిని భరించడానికి తగినంత సమయం ఇవ్వడం లేదు. అవును, ఆ ప్రాసెస్కి కాస్త సమయం ఇవ్వాలి. కాబట్టి వీటన్నిటినీ కలిపి చూస్తే అసలైన మార్పు ఎక్కువ నేర్చుకోవడంలో లేదు, తక్కువైనా సరే స్థిరంగా ఆచరించడంలో ఉంది. సరిగ్గా చెప్పారు. మన దగ్గరున్న ఆధారాలు కూడా ఇదే చెబుతున్నాయి. అవగాహన కేవలం తలుపు తెరుస్తుందంతే. ఆ తలుపు గుండా అడుగు వేయాల్సింది మనమే. అవును, ఆ అడుగు వేసినప్పుడే మెరుగుదల సాధ్యమవుతుంది. ఈ చర్చ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. చెప్పండి. మనమందరం ఎన్నో విషయాలు అర్థం చేసుకుని ఉంటాం, కాని ఆచరించాం. ఇప్పటికీ బాగా అర్థం చేసుకుని ఒక చిన్న ఆలోచనను తీసుకుని దాన్ని ఈరోజు సాధ్యమైనంత చిన్న మార్గంలో పరీక్షించి చూడండి. ఉదాహరణకు రోజూ 10 నిమిషాలు నడవడం మంచిదని అందరికీ తెలుసు. 10 నిమిషాలు కాదు, కేవలం 2 నిమిషాలు నడవండి. ఆ మొదటి అడుగు వేయమంటున్నారు. అంతే. ఆచరణ మొదలుపట్టండి. అసలైన మెరుగుదల అక్కడ నుండే ప్రారంభమవుతుంది. తెలుసుకోవడం నుండి ఆచరించడం వైపు వేసే ఆ మొదటి అడుగే అత్యంత శక్తివంతమైనది. నిజంగా స్ఫూర్తిదాయకమైన ఆలోచన. కేవలం వినడమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టమని గుర్తుచేశారు. ఈ సంభాషణ శ్రోతలకు కూడా నచ్చిందని, కొత్త ఆలోచనలు రేకెత్తించిందని ఆశిస్తున్నాను. ఈ విశ్లేషణ ఉపయోగపడిందనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి.